కాల్ చేస్తున్నారు. విష్ చేయడానికి అయి ఉంటుంది. హలో నాన్న. అమ్మా, నేనమ్మా, అమ్మని. నాన్నకి అమ్మా, నాన్నకేమైంది? నువ్వెందుకు కంగారుగా మాట్లాడుతున్నావు? అది నాన్నకి మళ్ళీ గుండెపోటు వచ్చిందమ్మా. అనన్య, తలుపు తీ. ఒక్కసారిగా ఉన్న చోటునే కూలబడిపోయారమ్మా. అందుబాటులో ఎవ్వరూ లేరు. నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. కాళ్ళు చేతులు కూడా ఆడటం లేదు శరణ్య. నువ్వు కొంచెం తొందరగా రా అమ్మా. అమ్మా అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రా 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 రా. నేను ధైర్యంగానే ఉన్నాను శరణ్య. నువ్వు వస్తావని. రా, త్వరగా రా. ఏవండి, ఏవండి? ఏమైంది శరణ్య? యాడికి పోయి ఉండది? యాడికి పోయి ఉండదమ్మి? యాడికి పోయి ఉండది? ఏవండి, త్వరగా ఇంటికి వెళ్ళాలండి. నాన్నకి ఎలా ఉందో తెలుసుకోవాలి. శరణ్య, నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతోంది. కానీ ఇప్పుడెలా? కాసేపట్లో 3వ రౌండ్ కూడా మొదలవుతుంది. అంబులెన్స్కి ఫోన్ చేసి ముందు హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. కాంపిటీషన్ అవ్వగానే మనం వెళ్దాం. అయ్యో, అది కాదండి. నాన్న నేను వెంటనే చూడాలి. 3rd రౌండ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం పడుతుంది. మన టర్న్ రావడానికి గంట అయినా పడుతుందండి. ఈ లోపల వెళ్ళి వచ్చేద్దాం. ప్లీజ్ అండి, ప్లీజ్. సరే పద. ఒక మాట అమ్మకు చెప్పి వెళ్దాం. అత్తయ్య గారు మళ్ళీ కంగారు పడిపోతారు. మనం త్వరగా వెళ్ళొచ్చేద్దాం. పదండి వెళ్దాం. దర్శన్, శరణ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు?